దేశభక్తి న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా గుత్తి గుంతకల్ ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించారు. గుత్తిలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రెండేళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మరోవైపు గుంతకల్ పట్టణంలోని 7వ, 32వ వార్డుల్లో మొత్తం 70 లక్షల విలువైన సీసీ రోడ్లు, తాగునీటి పైప్ లైన్ పనులకు మండల ఇన్ఛార్జి గుమ్మనూరు నారాయణస్వామి భూమి పూజ చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పత్తి హిమబిందు, గుంతకల్ పట్టణ టీడీపీ నాయకులు వై సుధాకర్, బండారు ఆనంద్, పెంచలపాడు వెంకటేష్, రాయల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మోడీ ఉన్నాడు, చిరంజీవి అయితను, పాలు కళ్యాణ్, లోకేష్, ఈడ నువ్వు నీ కొడుకు పింఛన్ వస్తుందా? ఓకే, ఎంత వస్తుంది పింఛను? 4. ఎవరు ఇస్తున్నారు పింఛను? చంద్రబాబు నాయుడు. ఓకే, ఇప్పుడు సుధాకర్ అన్న, ఇక్కడ ఈ గేర్ అంతా ఉంది. వీళ్ళంతా ఏదన్నా నీకు మంచి చెట్లు ఏదైనా ఉన్నా మీకు అందరికి కలిసి అందరు సాయం చేస్తారు. ఓకే, ఎంతమంది కొడుకులు నీకు? 4. ఏం అమౌంట్ పడింది? తల్లికి 4 వచ్చింది. ఇంకా ఎంత వస్తుంది? 6,000 రూపాయలు. ఈ డబ్బులని ఎవరు ఇస్తున్నారు? ఇస్తున్నారా? మీ ఇంటికి మంచి జరిగిందా? నెలకి 6,000 రూపాయలు. నెలకి 6,000 రూపాయలు అంటే మీకు ఒక రోజుకి 200 రూపాయలు. నువ్వు ఇంట్లో కూర్చున్నా 200 రూపాయలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. నెలకి 6,000 రూపాయలు. మీ కుటుంబానికి మంచి చేసినాడా? మీ పిల్లలు 4 ఉంటే 4కి తల్లికి వందనం వచ్చింది. ఓకే, ఈ పార్టీకి రుణపడి ఉండాలా బాబు గారు పెద్ద ఆయన. చెప్పు, ఈ ప్రభుత్వం ప్రభుత్వం బాగుంది. నమస్కారం. ఈరోజు గుత్తి పట్టణమునందు ఇంటింటికి ప్రోగ్రాం కార్యక్రమం జరగడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ఆదేశాల మేరకు 2 సంవత్సరాలు మన పరిపాలన వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేశామనే విధంగా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, దాని భాగంగా ఈరోజు ఇంటింటి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఇల్లు, ప్రతి గడప అడిగినా కూడా ప్రతి అక్క చెల్లమ్మ కావచ్చు, ఆ ఇంట్లో కొడుకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో మన ముఖ్యమంత్రి పెద్ద ఆయన పెట్టిన పథకాలు ఏమైనా చేరామంటే ప్రతి ఒక్కరు మా ఇంటికి వచ్చింది, మా ఇంటికి తల్లికి వందనం 3 4 మాకు వచ్చిందని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. అది కాకుండా వాళ్ళ ఇంట్లో పెద్ద ఆయనకు కూడా 4,000 రూపాయలు పింఛన్ వస్తుంది అని చెప్పడం చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ప్రతి అక్క చెల్లెమ్మలో అంటున్నారు, మేము మా పుట్టినింటికి పోవాలన్నా కూడా మేము ఫ్రీ బస్సు వెళ్తున్నాము. అప్పుడు డబ్బులు ఇచ్చి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. ఒక పక్క పెన్షన్స్, ఒక పక్క తల్లికి వందనం, ఒక పక్క దీపం పథకం 3 సిలిండర్లు, అదే ఒక పక్క ఉచిత బస్సు, రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నాడు అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళని అదే అడుగుతున్నాం. ప్రతి గడుపులో అడిగినా కూడా రేపు రాబోయే ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికైనా మీరు ఓటేస్తారంటే మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకే ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మనందరం చూస్తున్నాం. ఈరోజు గుత్తి పట్టణం నందు గాంధీ చౌక్ నుంచి చూసి దాదాపుగా హైవే వరకు చూస్తుంటే ఆ రోడ్డు ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. ఎంతో మంది కూడా పొద్దున్న నేను గుంతకల్ నుంచి వచ్చేటప్పుడు కూడా అన్నారు, అన్న 5 నిమిషాల్లోనే మేము గుంతకల్ నుంచి గుత్తికి చేరుకున్నాము, ఎంత బ్రహ్మాండంగా ఉంది అనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 5 కోట్ల ప్రజలందరూ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకు రుణపడి ఉండాలని చెప్పేసి మా గుంతకల్ నియోజకవర్గం తరఫున కూడా పెద్ద ఆయనకి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మనం చూసుకుంటూ సరే. నిరుపేద కుటుంబాల తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోవాలంటే కష్టంగా ఉంటుందని ఆ పొద్దు అమ్మఒడి అని చెప్పి ఒక్కరికి వేసేవాళ్ళు. ఆ ప్రభుత్వం ఒక పిల్లవానికి అమ్మఒడి అని వేసేవాడు. ఈరోజు తల్లికి వందనం అంటే 3 4 10 మంది ఉన్నా కూడా
ఈరోజు 15,000 రూపాయలు మనం ప్రభుత్వం ఇస్తుంది. మరి అన్ని రకాలుగా మంచి చేసేటప్పుడు, అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటప్పుడు ఈరోజు మన తెలుగుదేశం పార్టీకి మీరందరూ ఓటేయాలి. మళ్ళీ ఓటేసిన తర్వాత వైసీపీ మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మన చైర్మన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే రేపొద్దున అన్ని ఇప్పుడు ఏమైతే అభివృద్ధి చేశామో నెక్స్ట్ ఇంకా దీని అంతగా డబుల్ మళ్ళీ పనిచేసేదానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరు వచ్చినా కూడా కల్లి బల్లి మాటలు చెప్పి వస్తారు, మా పార్టీకి ఓటేయండి, జగన్ ఓటేయండి అని చెప్పి వస్తారు. మీరు ఎవరు పట్టించుకోదండి. మాకి మంచి చేసే ప్రభుత్వానికి, మంచి చేసే ప్రభుత్వానికి మేము ఓటేసామని మీరందరూ చెప్పి తెలుగుదేశం పార్టీకి మీరు ఓటేయాలి. ఏమా తెలుసా? ఇవన్నీ మీకోసమే కదా. ఖచ్చితంగా మీరు తెలుగుదేశానికి ఓటేయాల కదా. సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి గుర్తు సైకిల్. కాబట్టి మీరు అందరూ కూడా కేవలం 2 నెలల్లో ఎలక్షన్ వస్తుంది, 2-3 నెలల్లో ఎవరైనా వచ్చి వైసీపీ వాళ్ళు వస్తారు మాకు ఓటేనని పట్టించుకోద్దని. మాకు రోడ్ వేసినారు, మాకు సీసీ డ్రైన్ వేసినారు, వేసేదే సైకిల్కి వేస్తాం. ఎందుకంటే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తారు. మా కష్టాన్ని గుర్తించి 4,000 రూపాయలు ఇస్తాడని చెప్పి చెప్పాలా. ఏమా ఖచ్చితంగా నిరుపేద కుటుంబాలకి సూపర్ 6 ప్రోగ్రాంలో ఈరోజు అద్భుతంగా నెరవేర్చాడు. మొట్టమొదటిగా సంతకం అవ్వతాతలకు పింఛన్. గతంలో 3,000 రూపాయలు ఇచ్చేవాడు. 2,000 చంద్రబాబు చేస్తే ఆ టైంలో 14లో మళ్ళీ దాన్ని మన వైసీపీ ప్రభుత్వం 3,000 చేసింది. 3,000 ఒకేసారి గీలా 250, 5 సంవత్సరాల తర్వాత 3,000 ఇస్తాం. అదే ముఖ్యమంత్రి ఆ రోజు 2,000 చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఒకేసారి 4,000 రూపాయలు అవ్వదాతలకు ఇచ్చారు. ఆ 4,000 అవ్వదాతలకు ఇస్తే ఆ ఇంట్లో వాళ్ళ కష్టాలు ఉండకూడదు. 3 పూట్లు భోంచేసి సంతోషంగా ఆరోగ్యంగా వాళ్ళు నవ్వుతూ ఉండాలనే 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. మళ్ళీ వికలాంగుల పింఛన్ గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 రూపాయలు ఇస్తున్నాం. మళ్ళీ డయాలసిస్ పేషెంట్ కిడ్నీ వాళ్ళు బాధపడి వాళ్ళు చూపించుకునే టైంలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆ ఇంట్లో ఖర్చు పెట్టుకునే ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు 10,000 రూపాయలు ఇస్తున్నారు. మళ్ళీ బెడ్కే పరిమితమైన లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు ఎన్ని రకాలుగా అన్ని మంచి చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అభివృద్ధి